అందరూ ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఈ పార్టీకి వేసిండొచ్చు, ఒకసారి ఆ పార్టీకి వేయచ్చు, ఎక్కడ ఎవరైనా ఓటేసిండొచ్చు. కానీ వాళ్ళంతా మన వాళ్ళే కదా. మన వాళ్ళు అయినప్పుడు, మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం మంచి చేస్తే సంతోషమే కదా. కానీ నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డేటా సెంటర్ను పట్టుకొని ఆడ గూగుల్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి, ఇది మేమే తీసుకొచ్చి పెట్టాము మరి. గూగుల్ గుర్తంట, వైసీపీది గొడ్డలి గుర్తంట. మాది గొడ్డలి గుర్తు, మీది వెన్నుపోటు గుర్తు కదా. నడు రోజులో చెప్పులతో కొడతారు చూడు, ఆ గుర్తం మీదే. ఏం మాట్లాడతారు? అవసరమా మాటలు? ఎప్పుడు ఏం మాట్లాడాలనో మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఏదంటే అది మాట్లాడేదన్నా. ఇప్పుడు మీరు అక్కడ ఏదో శంకుస్థాపన చేస్తున్నారు. 6 నెలల కిందట ఢిల్లీలో ఒప్పందం చేసుకొని వచ్చినారు. ఈ రోజు వచ్చి శంకుస్థాపన చేసినారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చేసినటువంటి దాంట్లో తీసుకుపోయి మీరు చేస్తున్నారు. ఆ చేసేది కూడా అదే పెద్ద రాష్ట్రానికి పెద్ద ఉపయోగాలు ఉండి ఉద్యోగాలు వచ్చేది కాదు. అక్కడ ఒక గోడౌన్ లాంటిది వస్తుంది. అక్కడ ఉండే ఉద్యోగాలు కొంతమంది మాత్రమే ఉంటుంది. ఆ ఉద్యోగాలు మీరు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళది పెద్ద సంస్థ కాబట్టి ఆ సంస్థ ద్వారా మనం ఇక్కడ అనేకమైనటువంటి సదుపాయాలు కావాలని వాళ్ళతో డిమాండ్ పెట్టి చేయించుకోవాల్సిన బాధ్యత మనది. 5 టీఎంసీలు వాటర్ ఇస్తున్నాం, వాళ్ళ కరెంట్ ఇస్తున్నాం, దాదాపు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి 500 ఎకరాలు భూమి ఇస్తున్నాం. ఇన్ని ఇచ్చేటప్పుడు మనకి ఏమి ఇస్తున్నారు వాళ్ళు అనేది కూడా మనం చూసుకోకుండా వాళ్ళకు మాత్రమే వ్యాపారానికి ఉపయోగపడేది కాకుండా మేము వాటిని ఇచ్చేటప్పుడు 120 ఎకరాలు మేము ఒప్పందం చేసి ఇవ్వడంతో పాటు ఇక్కడ ఐటీ పార్క్ పెట్టాలి. ఐటీ పార్క్ పెట్టి 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒప్పందం చేసుకున్న తర్వాత ఇన్ఫోసిస్ కానీ సిటిఎస్ కానీ ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఇప్పుడు దాదాపు 2,000 మంది అక్కడ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు విశాఖపట్నంలో. మేము మాట్లాడేటప్పుడు మేము పక్కా ప్లాన్ ప్రకారం మాట్లాడి చేసినటువంటి సందర్భం మేము ఉంటే, ఈ రోజు వాళ్ళు అక్కడ ఏది ఒప్పందమే లేకుండా టక్కన వచ్చి సంతకాలు పెట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చి శంకుస్థాపనలు పెట్టి దాన్ని ప్రపంచం అంతా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉపయోగపడాలనే ఉద్దేశాన్ని వీళ్ళు ఎక్కడ కనిపించకుండా చేసే కార్యక్రమంతో పాటు ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ లేకుండా ఇంకేం మాట్లాడేది ఉండదు. మీరు పెద్ద విజనరీలు కదా, మీరు సంపద సృష్టించే వాళ్ళు కదా. మీరు దేశాన్ని ప్రపంచాన్ని నమో అంటే నాయుడు అంటే మోడీ అంట. మరి ఈ దేశాలకు పోయినప్పుడు కూడా నమో 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 అంటున్నారు. అక్కడ కూడా మీ నాయన పేరు నమో నాయుడు, మోడీ నాయుడు, మోడీ నాయుడు, మోడీ అంటున్నారా? అంటే నరేంద్ర మోడీకి మించిపోయినాడు అనమాట మీ నాయన. అంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడు. ఆ ఎత్తుకు ఎదిగిపోయినాడు కాబట్టి దేశం మొత్తం ఇట్లుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పెట్రోల్ లేకుండా పోయింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ దొరుకుతుంది, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పెట్రోల్ దొరకలే. ఎందుకంటే మీకు విజనరీ ఎక్కువ కదా. మీరు విజనరీ ఉన్నటువంటి లీడర్లు, మీరు ముందు జాగ్రత్త ఉన్నటువంటి లీడర్లు. మీకు కావాల్సినప్పుడు ఏ విధంగా మీరు ముందు జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఓ పక్కన అమరావతి పేరు చెప్పి దాన్ని ఒక పక్కన డెవలప్ చేసుకోవడానికి చూస్తారు, ఓ పక్కన పెట్రోల్ పేరు పెట్టి స్టాక్ దాచిపెట్టేసి ఇక్కడ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు పెట్రోల్ డీజిల్ సమస్య అనేది కేవలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే ఉందంటారా మీరు అనేది? కర్ణాటకలో చూడండి బ్రహ్మాండంగా దొరుకుతుంది, పక్క రాష్ట్రాల్లో దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వీళ్ళు కావాల్సినటువంటి సంకేతాలు ఇస్తారు. వీళ్ళకి ఎక్కడ ఆదాయం పెరుగుతుందంటే ఆ ఆదాయం పెరిగేదానికి ముందే సంకేతాలు ఇస్తారు. ఆ సంకేతాలు ఇస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ దొరక. కరెక్ట్ బా, మీరు విజనరీ ఉన్నటువంటి లీడర్లు కదా, మీకు ముందు చూపు ఉన్నటువంటి లీడర్లు కదా. ప్రభుత్వమే బ్లాక్ చేపించి ప్రభుత్వమే అమ్మిస్తుంది, బ్లాక్ చేపిస్తుంది అంటారు, మీరు ఆరోపణిస్తున్నారు. 100% ప్రభుత్వం ఒత్తిడితోనే జరుగుతుంది ఇదంతా. ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే ప్రభుత్వం ముందు జాగ్రత్త ఎందుకు జరగదు? ఎందుకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు జరుగుతుంది? భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా దొరుకుతుంది. అడపదడప తక్కువ ఉంది కానీ పూర్తి స్థాయిలో మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి 108 సార్ 108 కూడా డీజిల్ పోయిన దరిద్రమైనటువంటి పరిపాలన చేస్తూ మనం కూడా పెద్ద విజనరీ ఉన్నటువంటి వ్యక్తులు, మనకు ముందు జాగ్రత్త పూర్వం ఉంది. మనం అనుకుంటే దేశాన్ని ప్రపంచాన్ని అంతా వెళ్తామనే విధంగా మన ఇష్టం వచ్చినట్టు మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా పోతే అవుతుంది కాదు కదా. రైట్. ఒకసారి చంద్రబాబు గారు బయట ప్లే అవుతూ చూద్దాం ఒకసారి. ఈరోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. ఎవ్రీబడీ సర్చింగ్ through Google engine, but Google has selected Andhra Pradesh, that too Visakhapatnam. That is the beauty of this place. ఈ రోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారుగా
విశాఖ గూగుల్ రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనుబంధ సంస్థలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం, వెనుకబాటు. కానీ ఒక్క ఓటు మీరేసి ఈరోజు పెను మార్పుకు దారితీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. రైట్. ఉత్తరాంధ్రకి వలసలు కాదు, ఇక ఉత్తరాంధ్రకే వలసలు మొదలవుతాయి, ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళవు అని చెప్తున్నారు. అదేవిధంగా గూగుల్ అంటే ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న పరిస్థితి అని బాబు గారు చెప్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు ఒక్క ఓటు వేసింటేనే మీకు ఇంత పెద్ద ఘనకార్యం చేసిన అని చెప్తున్నారు. రాష్ట్రంలో ఇక్కడ నుండి ఉత్తరాంధ్ర అంటే వలసలు పోతున్నాయి అంటున్నారు. మరి వలసలు పోవడానికి కారణమే స్వామి తమరు కదా ముఖ్యమంత్రిగా ఉన్నది. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా వలసలు పోయింది. 15 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు 17 సంవత్సరం అవుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే మీరు ఉన్నప్పటి 15 సంవత్సరాల పైన అయింది. మరి ఏం ఘనకార్యం సాధించినారు? రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా మీ వల్ల? ఒక్క ఉపయోగం ఉంది రాష్ట్రంలో? మీరు ఉపయోగపడే విధంగా చేసినారా? లాస్ట్ కు అది కేంద్రము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక చట్టం, ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చే ఆ చట్టం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా ఫెయిల్యూర్ చేసి రాష్ట్రంలో ఉపాధి లేక ఇప్పుడు వలసలు వెళ్ళిపోతున్నారు. అక్కడ నుండి విశాఖపట్నం నుండి ఒరిస్సాకి వెళ్ళిపోతున్నారు. మీకు అర్థం లేదా? ఇప్పుడు వలసలు పోతూనే ఉంటారు. మీరు ఆడ కూర్చొని ఒక శంకుస్థాపన చేసి మీరు పచ్చగా కలర్ వేసుకొని కింద మ్యాట్లు వేసుకొని ఆ మ్యాట్లలో పచ్చగా ఉంటే దేశం ఉంటే ఇట్లా పచ్చగా ఉంది అని అనుకుంటే తప్పు కదా. మీరు పర్ఫెక్ట్ గా రిపోర్ట్ తెప్పించుకోండి, ఏముంది, ఎక్కడుంది, ఎట్లా జరుగుతుంది అనేది. మీరు ఈ ఊరికల్ అనవసరమైనటువంటి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు పుట్టిన విద్య అది, వెన్నతో పుట్టినటువంటి విద్య కాదు మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 17 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి ఏ ఒక్క మంచి పని చేసిందో మీకు కనబడలేదా? ఏది ఒక్కటి చెప్పండి, ఫలానా పని చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు ఉపయోగపడింది అని, ఫలానా పని వల్ల ఉపయోగపడింది. సైబర్ సిటీ కావచ్చు, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందో కావచ్చు. సెల్ఫ్ డబ్బు అదే కదా, మన సెల్ఫ్ డబ్బు అదే కదా. 1991 నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన దాన్ని ఈయన కంటిన్యూ చేసినాడు తప్ప ఈయన ఒకటి సపరేట్ గా తీసుకొచ్చి శంకుస్థాపన చేయటం గొప్ప అంటారా? ఒక మాట, శంకుస్థాపన చేయటం గొప్ప అంటారా, కార్యరూపం దాల్చడం గొప్ప అంటారా? ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, బెంగళూరులో జరిగింది, మహారాష్ట్ర, ముంబైలో జరిగింది, అనేక రాష్ట్రాల్లో 3-4 రాష్ట్రాల్లో ఒకేసారి స్టార్ట్ అయింది. అది ఇక్కడ పని జరుగుతుంది. పని జరిగేటప్పుడు ఈయన మళ్ళీ 94 చంద్రబాబు రామారావు గారు ముఖ్యమంత్రి అయితే 95లో ఆయన మెడబట్టి తొప్పేసి ఈయన వచ్చి కూర్చున్న తర్వాత అది కార్యక్రమం జరుగుతుంది. అంతే తప్ప ఈయన సపరేట్ గా చేసింది ఏముందా? ఈయన చేయని పనులన్నీ చేసినారని చెప్పుకుంటేనే ఈయనకు అలవాటు. రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చి నేనే తెచ్చిన అంటాడు, ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు